పల్లెటూర్లలో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది? ఇప్పుడు మొత్తం 63 సీట్లు రేవంత్ రెడ్డి పల్లెటూర్లలోనే గెలిచిండు. మొత్తం రూరల్ ప్రాంతాలలోనే రేవంత్ రెడ్డి కోట్లేసి గెలిపించారు జనం. ఇప్పుడు రూరల్ ప్రాంతాలలో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుందట అంటే మహిళలకు 2500 ఇస్తా అని చెప్పి నమ్మించి ఓట్లేపించుకున్నాడు. ఇయ్యలే. మహిళలను కోటీశ్వర్లను చేస్తా అన్నాడు. 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లట, చేయలే. తర్వాత మహిళలకు కళ్యాణ లక్ష్మి వస్తలేవు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్లు వస్తలేవు, తులం బంగారం అటే పోయింది, బతుకమ్మ చీరలు అటే పోయినాయి, స్కూటీలు అటే పోయినాయి, సైకిళ్ళు అటే పోయినాయి, 0 వడ్డీ రుణాలు ఓకే పర్లేదు ఇస్తుండు. కాబట్టి రేవంత్ రెడ్డి అన్ని విషయాలలో ఫెయిల్. కాబట్టి ఊర్లో ఉన్న జనాలు కూడా రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. తర్వాత 4000 రూపాయల పెన్షన్ రేవంత్ రెడ్డి ఇయ్యలే, ఫెయిల్. అదే కేసీఆర్ ఇచ్చినట్టు 2000 రూపాయలు ఇస్తున్నాడు, అది కూడా ఒక్కొక్క ఇంట్లో. ఇప్పుడు మా ఇంట్లో మా నాయనమ్మకు తర్వాత మా తాతకు వస్తుండే, ఇప్పుడు మా నాయనమ్మకే ఇస్తున్నారు, మా తాతకి ఇయ్యడట. అంటే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ వస్తే ఒక్కరికే ఇస్తున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు అందరికీ వస్తుండే, ఇప్పుడు అట్లా లేదట. 4000 రూపాయల పెన్షన్ ఇచ్చిందంటే లేదు మళ్ళీ. తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు 0, 17,000 ఉద్యోగాలు ఇచ్చిండు. 67,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పి కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కూడా మేమే ఇచ్చినామని రేవంత్ అన్న గొప్పలు చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఉద్యోగాల విషయంలో ఫెయిల్, నిరుద్యోగుల 4000 రూపాయల నిరుద్యోగ భృతి విషయంలో ఫెయిల్, ఇంటర్నేషనల్ స్కూళ్ళు కడతా అన్నాడు ఫెయిల్, యూరియా బత్తాల విషయంలో ఫెయిల్, రైతు భరోసా విషయంలో ఫెయిల్, రుణమాఫీ విషయంలో ఫెయిల్, పంట బోనస్ విషయంలో ఫెయిల్, కౌలు రైతులకు పైసలు ఇస్తా అనే విషయంలో ఫెయిల్, ఉద్యమకారుల కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా, భూములు ఇస్తా అని చెప్పినటువంటి విషయంలో ఫెయిల్, విద్యా భరోసా కార్డు అన్నాడు ఫెయిల్, ఆరోగ్యశ్రీ విషయంలో ఫెయిల్. ఇంకా మాట్లాడుకుంటూ పోతే మస్తుగా ఉన్నాయి. మరి ఇవన్నీ రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది కదా.